ఆంధ్రప్రదేశ్ రుణమాఫీ తొలి దశ అర్హుల జాబితా విడుదలైంది. అధికారులు జాబితాని ఆన్లైన్లో ఉంచారు. రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, లోన్ నెంబర్ ఈ మూడింటిలో ఏదో ఒకదాని ఆధారంగా వివరాలు తెలుసుకోవచ్చు. రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల క్రితమే విధాన ప్రకటన చేశారు. 50,000 వరకు రుణాలని తొలి దశలోనే ప్రభుత్వం మాఫీ చేయబోతోంది. 10వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఏపీలో రుణమాఫీకి సంబంధించి లబ్ధిదారుల తొలి జాబితాని ప్రభుత్వం విడుదల చేసింది. పూర్తి వివరాలని ఇంటర్నెట్ లో పెట్టింది గవర్నమెంట్. మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, రుణమాఫీ లబ్ధిదారుల జాబితాకు సంబంధించి ఇంటర్నెట్ లో పెట్టిన జాబితాకు సంబంధించి మిగతా పూర్తి సమాచారం ఏంటి? ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన తొలి జాబితాని వాళ్ళ ఆన్లైన్ లో పెట్టింది. బ్యాంకు సంబంధించిన అకౌంట్ వివరాలు లేదా రేషన్ కార్డు నెంబరు లేదా ఆధార్ కార్డు నెంబర్ తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవుతే అకౌంట్ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. నో యువర్ లోన్ స్టేటస్ అనే టైటిల్ తో దీన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేసుకొని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అందులో అకౌంట్ పేరు అలాగే బ్యాంక్ వివరాలు, ఎలాంటి లోన్ తీసుకున్నారు, అకౌంట్ దారుడికి సంబంధించిన సర్వే నెంబరు, అకౌంట్ నెంబరు వివరాలు అందులో ఉన్నాయి. అలాగే ఏ క్రాప్ కోసం రుణం తీసుకున్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఎంత మొత్తం లోన్ తీసుకున్నారు, ఎంత శాంక్షన్ అయింది, బ్యాంక్ లో ఎంత పే చేస్తున్నారు అనే వివరాలు కూడా అందులో పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఒకేసారి 50,000 లోపు ఉంటే ఒకేసారి రుణమాఫీ అవుతుంది. 50,000 పైన రుణం తీసుకుని ఉంటే కుటుంబాన్ని ఒక యూనిట్ గా చూస్తున్నారు. కుటుంబంలో 3 అకౌంట్లు ఉన్నా లేదా ఒకే వ్యక్తి 3 బ్యాంకుల్లో 4 బ్యాంకుల్లో తీసుకున్నప్పటికీ మొత్తం అమౌంట్ ఎంత అన్నది లెక్క కడతారు. దాని ప్రకారం 50,000 లోపు ఉంటే ఒకేసారి రుణమాఫీ చేస్తారు. 50,000 పైన ఉంటే 20% చొప్పున స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ని ఆధారంగా చేసుకొని ఈ రుణమాఫీని చేస్తారు. అంటే ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆన్లైన్ లో తెలుసుకునేందుకు వీలుగా ఈ సదుపాయాన్ని కల్పించారు. 10వ తేదీ నుంచి గ్రామ సభల్లో కూడా ఈ అర్హుల జాబితాను విడుదల చేయనున్నారు. మొత్తం జనవరి 22 తేదీలోగా రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచన. తొలి విడతలు దాదాపు 26 లక్షల కుటుంబాలకు ఈ రుణమాఫీ అవుతుందని అంచనా వేసింది ప్రభుత్వం. పరితోష్, ఇంకా ఏం వివరాలు ఉండబోతున్నాయి సోమగోపాల్? అంటే దశల వారీగా రుణమాఫీ జరగబోతున్నా, అంటే 50,000కు మించిన రుణాలు ఉన్న వారికి సంబంధించి కూడా మొదటి దశలో ఎంత రుణమాఫీ కాబోతున్న సమాచారం కూడా లిస్ట్ ఉండే అవకాశం ఉందా? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా 20% అని ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఇవాళ ఆన్లైన్ లో కూడా మనం కొన్ని ఆధార్ కార్డుల వివరాల ఆధారంగా ఈ సైట్ ఓపెన్ చేసి చూసాము. అందులో 20% ఏ రుణం తీసుకున్నారు, ఏ పంట కోసం తీసుకున్నారు, ఎన్ని అకౌంట్లో రుణం తీసుకున్నారు, అది గోల్డ్ లోనా లేకపోతే పంటను ఆధారంగా చేసుకుని పంట రుణమా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. 50,000 లోపు ఉంటే మాత్రం ఒకేసారి మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అందులో డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే 50,000 పైన ఉంటే మాత్రం 20% ఇయర్లీ 20% బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ వేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే ఒకవేళ తొలి విడతలో తమ పేరు లేకపోతే కూడా మళ్ళీ డీటెయిల్స్ ఉంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తుంది. పేరు లేని వాళ్ళు గ్రామ సభల్లో అర్హుల జాబితాను ప్రకటించిన తర్వాత మళ్ళీ దరఖాస్తు చేసుకొని ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించారు. పరితోష్, రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ముందు న్యూస్ ఆన్లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.